వెల్కమ్ బ్యాక్. దేశంలో ఉత్కంఠ రేపిన నీట్ యూజీ రీ ఎగ్జామ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. అభ్యర్థులను నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎన్డీఏ పలు కఠిన నిబంధనలను విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 1:30 తర్వాత వచ్చే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఎన్టీఏ అధికారులు స్పష్టం చేశారు. నగరాల్లో ఉండే ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు సూచించిన టైం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోని పలు ప్రధాన కేంద్రాల్లో నీట్ రీ ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి, జేఎన్టీయూ, యూసఫ్గూడలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డులు, ఒరిజినల్ గుర్తింపు పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వారిని లోపలికి అనుమతిస్తారు. గతంలో జరిగిన వివాదాల దృష్ట్యా ఈసారి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల భారీ కేటాయింపులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. నీట్ రీ ఎగ్జామినేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, పరీక్షా కేంద్రాల వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఎస్ సంగీత, ఇక్కడ చూసుకుంటే కనుక కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఈరోజు ఉన్నాము. సో కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ మనకి పరీక్షా కేంద్రానికి పరీక్షలకి అభ్యర్థించబోతున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా 12 గంటల నుంచే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా 12 గంటల నుంచే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం, అదేవిధంగా 1:30 వరకు కూడా విద్యార్థులందరినీ కూడా లోపలికి పంపిస్తారు. కాబట్టి వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకరొకరుగా కూడా చెక్ చేసి మొత్తం అందరినీ విద్యార్థులందరినీ కూడా లోపలికి పంపించే ప్రాసెస్ అన్నది అయితే కూడా స్టార్ట్ అయ్యింది. ఎవరైతే విద్యార్థులు పరీక్షకు వెళ్తున్నారో వాళ్ళ ధృవీకరణ పత్రాలని, అదేవిధంగా హాల్ టికెట్స్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ ఏ విధమైనటువంటి అవాంఛనీయ వస్తువుల్ని కానీ లోపలికి ఎలో చేయకుండా కూడా పూర్తిగా చెక్ చేసి అయితే కూడా అభ్యర్థులను అయితే లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఇదే కోటి ఉమెన్స్ కాలేజీలోని 2 సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ ఈ సెంటర్లోని దగ్గర 600కు పైగా అభ్యర్థులు అయితే కూడా ఈరోజు ఇక్కడ ఎగ్జామ్ని రాస్తున్నారని చెప్పేసి ఇక్కడ సిబ్బందికి తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా 1:30 లోపే మనకి పరీక్షా కేంద్రం లోపలికి ప్రవేశించాలని, 1:30 తర్వాత వచ్చినటువంటి ఎటువంటి అభ్యర్థిని కూడా లోపలికి పంపించడం. చెప్పండి. లోపలికి పంపించే ప్రక్రియలో బయోమెట్రిక్ కావచ్చు, ఐడి వెరిఫికేషన్ కావచ్చు, ఎలా జరుగుతోంది? వెరిఫికేషన్ అయితే కూడా గేట్ దగ్గర చేసి వాళ్ళ హాల్ టికెట్స్ని, వాళ్ళ ధృవీకరణ పత్రాలని కూడా బయట వెరిఫికేషన్ చేసి లోపలికి వెళ్ళినటువంటి అభ్యర్థులకి బయోమెట్రిక్స్ అన్నది కూడా లోపల ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అయితే కూడా లోపల జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తెలియజేస్తున్నారు. రైట్. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఉత్కంఠ ఏ స్థాయిలో కనిపిస్తోంది? అక్కడ అసలు ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఒక విధమైనటువంటి టెన్షన్ చూసుకోవచ్చు. ఎందుకంటే మే 3న వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్కి అపియర్ అవ్వడం జరిగింది. ఏదైతే ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందన్న ఒక అపోహతోని మళ్ళీ ఎగ్జామ్ని అయితే రీకండక్ట్ చేయడం వలన పిల్లలు ఒక విధమైనటువంటి ప్రెషర్కి గురయ్యారు. మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం అంటే చాలామంది పిల్లలు భయపడుతున్నారు. ఎందుకంటే ఈసారి పేపర్ అనేది కొంచెం కష్టతరంగా ఇస్తారని చెప్పేసి ఒక వార్తలు ఉండడంతో పిల్లల్లోనూ ఒక ఇంత భయం అయితే ఏర్పడిందని చెప్పి మనతో మాట్లాడినటువంటి చాలా మంది తల్లిదండ్రులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే కీర్తి, అక్కడ 2 గంటలకు పరీక్షా సమయం ఉంది. అయితే ఏ సమయం నుంచి లోపలికి అనుమతించే అవకాశం ఉంది?
ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లోనైతే మనం చూసుకుని నీట్ ఎగ్జామ్ అయితే మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమయ్యి 5 గంటల 15 నిమిషాల వరకు, సాధారణంగా అయితే కూడా 3 గంటలను ఉండేటువంటి ఎగ్జామ్ అయితే కూడా ఇప్పుడు 3 గంటల 15 నిమిషాల వరకు కూడా పొడిగించడం జరిగింది. అంటే 15 నిమిషాలు అయితే మనకి పొడిగించారు. సో 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు కూడా ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. సో అభ్యర్థులకి కొంచెం ఎక్స్ట్రా టైం అయితే దొరికిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే 195 నిమిషాల ఎగ్జామ్ అయితే కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ట్రాఫిక్ దృష్ట్యా ఇక్కడ ఏమైనా ఒకవేళ విద్యార్థులకి టైమింగ్ అటు ఇటే అయితే అనుమతించే అవకాశం ఏదైనా ఉందా? ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? మనకి ఏదైతే మెమోస్ అయితే జారీ చేస్తున్నారో, ఏదైతే మనకి మార్గదర్శకాలు ఇచ్చారో దాంట్లో ముందుగానే తెలియజేయడం జరిగింది. ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ దృష్ట్యా, అదేవిధంగా కూడా దూరాభారం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు పరీక్షా కేంద్రానికి 1 గంట ముందునే చేరుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వారు, అదేవిధంగా ఎన్టీఏ వారు కూడా ముందుగానే విద్యార్థులకు మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే కనుక ట్రాఫిక్ అన్నది ముఖ్యమైన సమస్యగా, కొన్ని ప్రాంతాల్లో కూడా మనకి 1 వే చేయడం వలన విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వచ్చి గంట ముందే వచ్చి ఇక్కడ ఎగ్జామ్కి అపేర్ అవ్వాలని చెప్పేసి అయితే కూడా మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్కి వస్తున్నారో వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులను కూడా ప్రభుత్వం వారు ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. సో విద్యార్థులు అందరూ కూడా ముందుగానే ఒక గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి రావాలని మనకి మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎస్ రైట్, థ్యాంక్ యూ కీర్తి.